మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందాయి. చెరువును ఆనుకొని ఉన్న ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయనాల కారణంగానే నీరు కలుషితమై సుమారు 15 లక్షల చేప పిల్లలు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేప పిల్లల మృతితో మత్స్యకారుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్యకారులను ఆదుకోవాలని, కాలుష్యానికి కారణమైన కంపెనీలపై సమగ్రమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి అనుసంధానంగా ఒక చెరువు కట్ట కాలువ ఉంది. పెద్ద చెరువు వాటరు సాగునీరు అండ్ తాగునీరు ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఈ కెమికల్ వాటర్ తోటి చిన్న చిన్న పిల్లలకు బొబ్బర్లు దద్దర్లు వచ్చి పక్కకే ఉన్న ఆర్వీఎం హాస్పిటల్ కూడా సిక్ అవ్వడం జరిగింది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. పొల్యూషన్ బోర్డు కూడా పోయినాం. గత 1 వీక్ కింద వాళ్ళు కూడా వచ్చి రివ్యూ చేసుకొని పోయారు, వాటర్ కూడా తీసుకొని పోయారు. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు పెద్ద చెరువులో ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువుల పెద్ద ఎత్తున వాళ్ళు చేప పిల్లలను వేసి వాళ్ళ జీవనోపాధి గురించి చదువుకుంటే ఆ యొక్క కెమికల్ వాటర్ తోటి అవి కూడా చనిపోవడం జరిగింది. రేపు మనుషులు కూడా చనిపోతారు కాబట్టి ఈ కంపెనీ యాజమాన్యం మీద తగు చర్య తీసుకొని మాకు చట్టరీత్యా చర్య తీసుకొని మా కొల్తూరు గ్రామము ఒక కెమికల్ బారి నుండి